చేసుకుంటే దీనివల్ల వాళ్ళకి లాభమే జరిగింది మొత్తానికి, ఏ మాటకు ఆ మాట. ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ సినిమా ఉంది కదా పుష్ప 2, దగ్గర దగ్గర 250 కోట్లు వాళ్ళ జేబులోకే వెళ్ళింది. ఓకే, వెళ్ళింది. అయితే దీనివల్ల ఎగ్జిబిటర్లకు కానీ సినిమా థియేటర్ ఓనర్లకు కానీ ఏమైనా లాభం ఒరిగిందా? లేదు. వాళ్ళకి ఏదైతే వస్తుందో అంతే వస్తుంది. ఈ టికెట్ రేట్లు పెంచిన దానివల్ల, బెనిఫిట్ షోల వల్ల, రకరకాల వాటి వల్ల నిర్మాతలకే లాభం జరుగుతుంది. మరి ఈ నిర్మాతలకు ఇలా లాభం జరగటానికి అదేమంటే వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టారు కదా, హై బడ్జెట్ పెట్టారు కదా. ఈ హై బడ్జెట్లో సినిమా హీరో ఎక్కువ తీసుకుంటున్నాడు, హీరోయిన్ ఎక్కువ తీసుకుంటుంది, డైరెక్టర్ ఎక్కువ తీసుకుంటున్నారు. మళ్ళీ పైగా డైరెక్టర్ ఆయన ఇష్టానికి ఆయన సినిమా తీయటం వల్ల ముందుకి వెనక్కి ముందుకి తీసిన షూట్ ఫిల్మ్ వేస్ట్ అవటం విషయంలో కావచ్చు, ఏ రకంగానైనా 3 సంవత్సరాల పాటు ఒక యూనిట్ ని రన్ చేయడం అంటే మామూలు మాట కాదు. మరి ఇలా చేసినప్పుడు ఈ భారం అంతా తీసుకొచ్చి ప్రజల మీద వేయడం ఎంతవరకు కరెక్ట్? టికెట్ల రేటు పెంపు పేరుతోటి ఇది ఇలా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి అంటే, సరే ఇప్పటి వరకు తినేసిన వాళ్ళే తినేశారు ఎవరు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి, రిలీజ్కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ 4 సినిమాలకి ఇప్పుడు ఆయన ఏమో బెనిఫిట్ షోలు కుదరదంటున్నాడు, టికెట్ రేట్లు పెంచడంటున్నాడు, ఖరాఖండిగా చెప్పేశాడు. చెప్పేస్తే ఇప్పుడు ఈ నిర్మాతల పరిస్థితి ఏంటి, ఈ హీరోల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ హీరో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా ఒక చరిత్రలో రికార్డులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా అవడం అంటే ఏంటి? ఈ బెనిఫిట్ షో మూలానా ఈ మొదటి 15 రోజులు 2 వారాల పాటు టికెట్ రేట్లు పెంచిన దానివల్ల, ఆ పెంచిన రేట్లు కూడా నార్మల్గా పెంచిన తర్వాత ఒకప్పుడు 200కి పెంచటం అంటే అమ్మో చాలా ఎక్కువ అనుకున్నారు. ఇప్పుడు ఇవాళ 600కి పెంచుకున్నారు టికెట్ రేటు. మరి దీనివల్ల డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమాలకి ఇది లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇన్ని వసూళ్లు రాబట్టింది అనే ఒక రికార్డులోకి రాలేరు కదా వాళ్ళు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు దీంట్లో? ఇప్పుడు బరిలో డాకు మహారాజు, గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ సంక్రాంతికి మేము వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా చిన్న చితక సినిమాలు కూడా ఉంటాయి. వీళ్ళందరికి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, బెనిఫిట్ షో లేదు. వీళ్ళు ఈ పాటికి లెక్కలు వేసుకుని ఉంటారు, ఈ బెనిఫిట్ షో ఇస్తారు, దీనికి ఇన్ని డబ్బులు కలెక్ట్ అవుతాయి, అలాగే సినిమా టికెట్ రేట్లు వాళ్ళకి పెంచినప్పుడు మాకెందుకు పెంచరు, మాకు ఇన్ని డబ్బులు కలెక్ట్ అవుతాయి అని చెప్పి ఆశ పెట్టుకొని ఉంటారు. ఆశ పెట్టుకొని ఉంటుంటే మరి రేవంత్ రెడ్డి గారిని అడిగి చూశారు. ఆయన కాదని ఖరాఖండిగా చెప్పారు. అంత పెద్దవాళ్ళు వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. మరి ఇదంతా ఎందుకు వచ్చిందని అనుకుంటారు? ఈ ఇష్యూతోనే, అల్లు అర్జున్ వల్లే. ఆయన వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఆయనకి ఏమీ నష్టం జరగలేదు. ఏమైంది? ఒకరోజు సినిమా షూటింగ్లో జైల్లో ఉన్నట్టు అనుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవాళ ఉన్న మాటలు రేపటికి ఉంటాయా? ఇక ఏదైతేనేమి ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాంబేలో ఆడుతుంది సినిమా, బీహార్లో ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది. పాన్ ఇండియా సంచలనం సృష్టించారు. ఇప్పుడు పైగా ఈ టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత థియేటర్లు ఇంకా ఫుల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఓవరాల్ గా అల్లు అర్జున్ గురించే కదా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది. అల్లు అర్జున్ స్టేబుల్ గా ఉండడానికి అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటాడు, ఓవర్ గా బిహేవ్ చేస్తుంటాడు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మనకి జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మీడియాలో ఇంటర్నల్ గా కూడా ఆయన ముందర అనకపోయినా కొంతమంది ఇలాంటి మాటలే అంటూ ఉంటారు. మరి ఆయన ఎందుకు కంట్రోల్ చేయడానికో, లేకపోతే ఆయన కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ ఇలాంటివి ఎందుకని ఇప్పివ్వరు అంటారు? చిరంజీవి గారు ఇప్పటికీ కొన్ని మోటివేషనల్ వి వింటూ ఉంటారంట. తర్వాత ఆ క్లాసెస్ ఎలా నేర్చుకోవాలి అనేది ట్రైనర్స్ ని పిలిపించి మాట్లాడతారంట. మరి ఇంత ఏజ్ వచ్చిన చిరంజీవి గారే ఫాలో అవుతున్నప్పుడు మామ దగ్గర నుంచి చూసి ఇలాంటివి కొన్ని నేర్చుకోలేడా అల్లు అర్జున్ అని కూడా ఒక టాక్ ఉంది. జనరేషన్ గ్యాప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పాత వాళ్ళకున్నంత ఓర్పు నేర్పు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పగలరా మీరు?
అంటే ప్రభాస్ లేరా, ఎన్టీఆర్ లేరా, రామ్ చరణ్ గారు? ఎప్పుడైనా దొరికితేనే దొంగండి. ఓకే. దొరికితే దొంగ. ఇప్పుడు నేను ఇవాళే ఒక న్యూస్ చూసా. ఒక అమ్మాయి అబ్బాయి కారులో, చాలా ఖరీదైన కారు, ఆ కారులో ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తా ఫంక్షన్లో ఫుల్గా తాగారు, వస్తూ ఉన్నారు. ఒక చోట డివైడర్ని గుద్ది రెండో వైపుకి వెళ్ళిపోయారు. కారుకు బాగానే దెబ్బ తగిలింది. వాళ్ళ బెలూన్లు ఉంటాయి కదా, ఆ బెలూన్లు తెరుచుకోవటం వల్ల వాళ్ళిద్దరికి ఏమీ కాదు, ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్. అయితే వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసినంత హంగామా మీరు ఊహించరు అసలు. ఓకే. ఇదివరకు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని ఒక హంబుల్నెస్ ఉండేది. ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర హంబుల్నెస్ లేదు, పిల్లల దగ్గర హంబుల్నెస్ లేదు. ఇప్పుడు ఒక టీచర్, ఒక స్కూల్ టీచర్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక ఓల్డ్ స్టూడెంట్ వెళ్ళి కలిస్తే ఆ టీచర్ ఏం చెప్తారంటే సింపుల్గా, మీరు అసలు ఇంకా రెండో మాటలేదు దీనికి, అబ్బా మీ బ్యాచ్ ఎంత మంచిది, ఎంత చక్కగా మాట్లాడినారు మీరు, అసలు ఇప్పుడు పిల్లల్ని మేనేజ్ చేయలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది అంటారు. అదే 10 సంవత్సరాల క్రితము, అంతకు 10 సంవత్సరాల క్రితం స్టూడెంట్ వచ్చినప్పుడు ఇదే మాట అంటారు. ఇదే మాట అంటారు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త నీరు వచ్చినప్పుడు, కొత్త జనరేషన్ వచ్చినప్పుడు అలా పట్టి ఉంచడం అంత ఈజీ కాదు. అంటే ఒక పరిణితి రావాలి జీవితంలో. ఎప్పుడో ఒకసారి దెబ్బ తినాలి, దెబ్బ తింటేనే తెలిసి వస్తుంది. రైట్. ఇప్పుడు అల్లు అర్జున్కి జీవితం మొదటి నుంచి వడ్డించిన విస్తరి. మంచి కుటుంబంలో పుట్టాడు. అతను ఏమైనా ఫేస్ చేస్తుంటే ఏం ఫేస్ చేస్తుంటాడంటే, నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అంటే, ఏరా నీ మొహం చూస్తే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళేలాగా ఉందా, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో, నిన్ను పెట్టి సినిమా తీస్తే నాకు డబ్బులు వస్తాయా పోతాయా, ఇలాంటి మాటలు అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి వినుంటాడు. ఓకే. నాన్న దగ్గర నుంచి తల్లిదండ్రి కూడా పిల్లల్ని అలాగే అంటారు. లేదు కూడదు, నేను వెళ్ళాల్సిందే, నేను చేయాల్సిందే అని మారాన్ చేస్తే, సరే ఎక్కడన్నా ఓ చోట కాసేపు పని చేసిరా, షూటింగ్లు అవి చూసిరా అంటే, చిన్నప్పటి నుంచి షూటింగ్లు చూశాడనే అనుకోండి, నువ్వు నా పేరు చెప్పుకోకుండా ఎక్కడో చోట ఏదో ఒక ఆఫీస్లో పనిచేసిరా, నీకు తెలుస్తుంది ఆ బాధలు ఏంటో తెలుస్తుంది, సినిమా అంటే ఊరికే ఉందనుకున్నావా, అదే ఏవో చెప్పుంటారు. అలాగే వెళ్ళి పనిచేశాడని కూడా అంటారు. అది నిజమో ఉట్టిదో మనకు తెలియదు. ఏది ఏమైనా గంగోత్రి సినిమా తీసి, గంగోత్రి సినిమా ఆడి, ఆ గంగోత్రి సినిమా తర్వాత ఇంకొకటి 2 సినిమాలు ఆడే వరకు అతను జీవితంలో గడ్డు పరిస్థితి చూసే ఉంటాడు. అవును. కానీ గోల్డెన్ స్పూనే కదా. అంతే. అవును. అతనికైతే తిరుగుండదు కదా.